ప్రాంతాలపైన ఆపరేషన్ అయితే జరిగింది. దీన్నే వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ అయితే చేపట్టింది. అండ్ ఈ 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి చాలా క్యాంపులు కూడా ఇక్కడ ధ్వంసమైనట్టు మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు వాళ్ళ ఫోన్లలో ఇక్కడ జరిగినటువంటి దృశ్యాలను, ఇక్కడ జరిగినటువంటి దాడులను ప్రత్యక్షంగా రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కేవలం కొన్ని రోజుల క్రితం పహల్గామ్ లో జరిగినటువంటి దాడికి ప్రతీకారంగా, ప్రతిచర్యగా భారత్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇది కేవలము జరిగినటువంటి దాడి తర్వాత పాక్ అలానే ఉండిపోతుందా, లేదంటే తిరిగి దాడి చేస్తుందా అనే దాని మీద ఆలోచన అయితే రేకెత్తేస్తుంది. అండ్ ఇది జరిగిన తర్వాత చాలా దేశాలు కూడా భారత్ కి సపోర్ట్ గా ముందుగా వస్తున్నది. అండ్ పాక్ దీనిపైన ఎటువంటి చర్య తీసుకోబోతుంది, అండ్ ఎటువంటి దాడులకు ప్రేరేపించే అవకాశం ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చూస్తూనే ఉండండి, ప్రతి క్షణం జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మీకు చేరవేయడానికి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి చాలా మీడియాలు కూడా అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా దీని గురించి స్పందించడానికి, అండ్ ఇక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటి అనే విషయాల్ని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్న సందర్భం అయితే ఇక్కడ చూసుకోవచ్చు.